అపర శబరిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జమ్మికుంట అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణం, కలశ పూజ, కలశాభిషేకం, లక్ష్మీ గణపతి హోమంతో పాటు అయ్యప్ప స్వామిని సర్వాంగ సుందరంగా పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మండల పూజ మహోత్సవాలు నేటి నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సిరిమల జయేందర్ రెడ్డి మరియు గురుస్వామి పేర్కొన్నారు. మండల పూజ ప్రారంభోత్సవం నుండి జనవరి 1వ తేదీ వరకు దాతల సహకారంతో నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, మనోహర్ ప్రతాప్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షులు పోనగంటి సంపత్, వ్యాపారులు బచ్చు వీర్ లింగం, జి రాజమౌళి పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖులకు శాలువా పూలలతో ఘనంగా సన్మానించారు. వందలాది మంది భక్తులు అయ్యప్ప నామస్మరణతో జమ్మికుంట పట్టణం మారుమ్రోగింది. ఈరోజు ప్రారంభమైంది. ఇప్పటి నుండి మండల కాలం పాటు డిసెంబర్ 26 వరకు లక్ష్మీ గణపతి హోమం ప్రతినిత్యం ఉంటుంది. భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ హోమంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పాల్గొనవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా ఈ రోజు నుండి భిక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు గమనించాలని కోరుతున్నాం. ఈ మండల కాలం పాటు శబరిమలలో జరిగే విధంగా మన జమ్మికుంట దేవాలయంలో అనాదిగా అక్కడ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా 40 రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటాను.